సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ జోష్ వచ్చింది ఫ్యాన్స్లో. ఎందుకంటే ఎస్పెషల్లీ సుజీత్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నమ్మకాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఒకటి, చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలాగా పవన్ కళ్యాణ్కి ఇతను ఒక వీరాభిమాని. హరీష్ శంకర్ ఉన్నాడు, వేణు శ్రీరామ్ ఉన్నాడు, తమన్ కూడా నేను ఫ్యాన్ బాయ్ అని చెప్తాడు. ఇట్లా చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో, మిగతా హీరోలు కూడా ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో అట్లా సుజీత్ మామూలు వీరాభిమాని కాదు. గబ్బర్ సింగ్ సినిమా చూసి బయటకు వచ్చి ఎర్రకండువ తలకి కట్టుకుని రచ్చ రచ్చ చేస్తూ పబ్లిక్ టాక్లో అరిచిన ఒక వీరాభిమాని, ఒక డైరెక్టర్గా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళినటువంటి వీరాభిమాని. సో అతని మీద నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, సాహో లాంటి మోస్ట్ స్టైలిష్ సినిమా తీశాడు. తెలుగులో కోర్స్ పెద్దగా ఆడలేదు, కానీ హిందీలో అది బ్రేక్ ఈవెన్ అయింది. బాహుబలి తర్వాత వేరేదేదో ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. సుజిత్ టూ మచ్ ఆఫ్ ఇంట్రూగింగ్ వెళ్ళాడు ఆ సినిమాలో. అంటే డీప్ ఇన్వెస్టిగేషను, లేకపోతే మైనర్ డీటెయిల్స్, వీటిలోకి వెళ్ళిపోయాడు. ఆడియన్స్ అది కోరుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఓజీ లాంటి సినిమా కోరుకుని ఉండొచ్చు మేబీ ప్రభాస్ నుంచి. ఒక మాస్ ఎంటర్టైనర్, ఒక కమర్షియల్ సెంటిమెంట్ ఉన్న పైసా వసూల్ ఎలివేటెడ్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అది అప్పుడు డెలివరీ చేయలేకపోయి ఇప్పుడు డెలివరీ చేశాడు. ఎనివే, సో ఈ రెండు రీజన్స్కి జనాలు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. దానివల్ల ఏంటంటే హైప్ విపరీతంగా వచ్చేసింది. ఆ తర్వాత టీజర్, అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే అనే టీజర్ కానీ, తర్వాత మొన్న వచ్చిన ట్రైలర్ కానీ, ఈ గ్యాప్లో పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఊగిపోయిన పూనకం కానీ, ఎందుకంటే సినిమా బాగుంటేనే కళ్యాణ్ ఆ లెవెల్లో ఊగుతాడు, చాలా క్లియర్గా అందరికీ తెలుసు. సో అదంతా చూసి భయంకరమైన థియేటర్లో అడుగు పెడితే ఇక సినిమా ఫ్యాన్స్కి చెప్తున్నా నేను, నార్మల్ ఆడియన్స్ సంగతి తర్వాత చెప్తా. ఫ్యాన్స్కి భుక్తాయాసం అనమాట. ఇక సెన్స్లెస్ లాజిక్లెస్ ఎలివేషన్స్. ఎక్కడ చూసినా ఒక సబ్జెక్ట్ ఒక స్టోరీ లేదు, పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ ఇంత బాగా చూడొచ్చా. మీరు 2022లో వచ్చిన విక్రమ్ సినిమా చూస్తే కమల్ హాసన్కి లోకేష్ కనగరాజు చాలా పెద్ద అభిమాని. అతనికి పిచ్చి, కమల్ హాసన్ చూస్తూ పెరిగాడు, కమల్ హాసన్ అభిమానిగా పెరిగాడు. మొన్న కూలీ తీశాడు, కానీ రజనీకాంత్ ఫ్యాన్ కదా అతను, ఫస్ట్ నుంచి కమల్ హాసన్ ఫ్యాన్. యాజ్ అ డైరెక్టర్ తీశాడు కూలీ, అది వేరే విషయం. సో విక్రమ్కి కమల్ హాసన్ ఒప్పుకునేసరికి, లేదా విక్రమ్ కోసం ఆ కథని లోకేష్ కనగరాజు తయారు చేసేసరికి బ్రహ్మాండమైన రైటింగు, అద్భుతమైన ఎలివేషన్స్. అసలు కమల్ హాసన్ ఇలా చూపించవచ్చా అని నోరెళ్ళబెట్టి చూసింది తమిళ ప్రపంచం. నేను కూడా చూసాను. నేను ఆ థియేటర్లో సినిమాని 13 సార్లు చూసాను విక్రమ్, బికాస్ ఆఫ్ ఇట్స్ రైటింగ్ అండ్ అనిరుద్ధ్ యొక్క కన్సర్ట్ వల్ల. సో అట్లాగా విక్రమ్ ఎట్లయితే లోకేష్ కనగరాజు ఒక బిగ్గెస్ట్ ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ విషయంలో, పవన్ కళ్యాణ్కి బిగ్గెస్ట్ ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు సుజీత్ ఇచ్చింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇచ్చింది. నార్మల్ ఆడియన్స్కి దిస్ ఇస్ ఎ నార్మల్ మూవీ, సీజన్ పరంగా ఫెస్టివల్ పరంగా ఒక్కసారి చూసి వస్తే సరిపోతుంది తప్ప, ఫ్యాన్స్కి మాత్రం రిపీటేటివ్ స్టఫ్ ఉంది. చక్కగా భయంకరంగా ఎంజాయ్ చేస్తారు, అందులో క్వశ్చనే లేదు. ఇక ఈ సినిమా ఆడడానికి గల బిగ్గెస్ట్ కారణం, నాకు పర్సనల్ లెవెల్లో ఈ సినిమా విపరీతంగా నచ్చింది ఎక్కడయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నాకు పెద్ద సూపర్ అని నచ్చల, బట్ జనాన్ని చూడడానికి, జనానికి నచ్చడానికి ఆ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా పెద్ద కారణం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ రీజన్స్, తమన్ మ్యూజిక్ తర్వాత సుజిత్ కంటే కూడా, పవన్ కళ్యాణ్ స్వాగ్ కంటే కూడా, సుజిత్ రైటింగ్ ఎలివేషన్స్ కంటే కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బిగ్గెస్ట్ రీజన్. పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక పక్కా కమర్షియల్ మాస్, మాస్ ఎంటర్టైనర్లో చూడాలనుకున్నారు, అవన్నీ తీసుకెళ్ళి ఒక కార్న్ఫీల్డ్లో పెట్టాడు. ఓకే చెప్పకూడదు కదా, ఓకే స్పాయిలర్ అలర్ట్. సో అద్భుతంగా చూపించాడు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్. అయిపోయిందా. ఇది నా పర్సనల్ ఫేవరెట్ కాదు, ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఓజస్ గంభీరా యొక్క సెకండ్ ఎంట్రీని చూపించిన విధానం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ చూపించిన విధానానికి నేను పర్సనల్గా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను గుడిగట్టేస్తా సుజిత్కి. అంత అద్భుతంగా చూపించాడు ఆ సీన్. అంటే ఇది నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన వాళ్ళకో, లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఫ్యాన్స్ అయిన వాళ్ళకో, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే ఫ్యాన్స్ అయిన వాళ్ళకో అర్థం కాదు. మేము దాదాపు సుస్వాగతం బద్రి టైం నుంచి ఫ్యాన్, నేను డైహార్డ్ ఫ్యాన్ కళ్యాణ్కి. చిరంజీవి తమ్ముడు అని చెప్పి చూడడం స్టార్ట్ చేసినా కూడా తర్వాత రోజుల్లో ఎక్కువగా ఫ్యాన్ అయింది కళ్యాణ్ యొక్క స్వాగ్కి. బద్రి లాంటి సినిమాల్లో అతను ఫైట్స్ కంపోజిషన్ కావచ్చు, డ్యాన్స్ కంపోజిషన్ కావచ్చు, అతనికి ఉన్న యునీక్ క్వాలిటీకి అతనికి ఒక ఆల్టర్ ఈగో ఉంటుంది. ఆ ఆల్టర్ ఈగో మొత్తం ఈ సినిమాలో దింపి చూపించాడు సుజిత్. ఒక పక్క జపనీస్ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఫైట్స్, ఇంకో పక్క అతనికి పిచ్చి ఉన్న గన్స్, ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక స్టోరీ కొట్టాడు. పీక్స్ అనమాట. సో అయితే ఏం చెప్తున్నా, పోలీస్ స్టేషన్ సీను నాలాంటి కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. ఈ ఒక్క సీన్ చాలు. నేను 1500 ఖర్చు పెట్టుకుని వెళ్ళా కాంబో ఆఫర్లో ప్రీమియర్ నైట్కి. నాకు ఆ పోలీస్ స్టేషన్ సీన్కి నాకు 1500 అయిపోయింది. ఐఎమ్ డన్ విత్ ఇట్. ఆడియన్స్కి ఎట్లా అనిపిస్తుంది అనే పర్స్పెక్టివ్లో నేను ఈ వీడియోస్ చెప్తున్నా తప్ప, యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్ ఓవర్ ద ఇయర్స్
భయంకరమైన సాటిస్ఫాక్షన్ వచ్చేసింది ఆ సీన్. అంత బాగా తీయొచ్చా, పవన్ కళ్యాణ్ ఇంత బాగా చూపించచ్చా, ఒక కళ్యాణ్లో ఉండేటువంటి ఒక స్వాగ్, యాటిట్యూడు, ఆల్టర్ ఈగో, వీటన్నిటిని బయటికి తీసుకొచ్చి మిక్స్ చేసి కరెక్ట్ సీన్లో ప్లేస్ చేస్తే దావడే అనే ఆ సీన్ని ఇప్పుడు తలుచుకున్నా కూడా గూజ్ వస్తున్నాయి. అంత బాగా చూపించాడు కళ్యాణ్ స్వాగ్. ఇక్కడ సీన్ కాదు, కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ని, అతనికి ఉండే పొగర్ని, అతనికి ఉండే ఒక యాటిట్యూడ్ని ఆ క్యారెక్టర్లోకి దింపి, ఓజస్ గంభీర్ అన్న క్యారెక్టర్లోకి దింపి చూపించిన విధానానికి నాలాంటి కల్ట్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా సీన్లో నాలాంటి కల్ట్ ఫ్యాన్స్ పెద్ద ఏమైపోయి ఎందుకంటే ఇంత ఓవర్ ఎలివేషన్స్ వేసాడు అనుకుంటాను. నేనైతే అది అనుకున్నా. ఒకటి మిగతాది ఈ రీసెంట్ టైమ్స్లో ప్రతి హీరోకి రీసెంట్ టైమ్స్లో ఫ్యాన్స్ ఉంటారు, ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ ఉంటారు. సో రీసెంట్ టైమ్స్లో ఫ్యాన్స్ అయిన వాళ్ళకి సినిమా మొత్తం కూడా ఇందాక చెప్పినట్టు ఒక బొక్త ఆయాసం, ఇదొక సెకండ్ రీజన్. మూడోది, నార్మల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే సినిమాలో ఇతన్ని ఓకే మళ్ళీ స్పాయిలర్ అలర్ట్ వస్తుంది. సో శ్రీయారెడ్డి, ఆమె కొడుకు, ఆమె భర్త, వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇది బిగ్గెస్ట్ రీజన్ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి. రెండోది ఇంటర్వెల్ బ్యాంగ్. ఈ రెండింటికి ఆడియన్స్ డెఫినెట్లీ కనెక్ట్ అయిపోతారు. క్లైమాక్స్కి వాటికి పెద్దగా అవ్వకపోయినా ఈ 2 రీజన్స్ వల్ల సినిమా పీక్ ఆడుతుంది, పీక్ వర్కౌట్ అవుతుంది. అయితే సినిమా గొప్పది కాదు, టైం గొప్పది. ఇక్కడ ఏంటంటే దసరా హాలిడేస్ వచ్చాయి, కంప్లీట్గా గ్రౌండ్ ఎంటీ ఉంది. మిరాయి లిటిల్ హార్ట్స్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు. మిరాయి ఒకటి రన్ అవుతుంది, మిరాయి నెక్స్ట్ వీక్ డౌన్ అవుతుంది, నెక్స్ట్ వీక్ పండగ. సో ఈ మూవీ అప్ అయిపోతుంది. సో చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. బ్రేక్ ఈవెన్ డెఫినెట్లీ అవుతుందో నేనైతే నమ్ముతున్నా, చూద్దాం ఏమవుతుందో. ఎనీవే నాకైతే ఇవి రీజన్స్ అనిపించాయి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి. మీరు చూసుంటే మీరు అనుకున్న రీజన్స్ ఏంటి, ఎలాగా అనేది ఒకసారి కామెంట్ చేయండి.